తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో 3 రోజులుగా జరుగుతున్న శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి, మహాచండీ యాగం, సుదర్శన హోమాలు క్రతువు ఆదివారంతో ముగిసింది. పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు, టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో గత 3 రోజులుగా యాగాలు, పూజలు నిర్వహించారు. నేటితో ప్రత్యేక హోమం, పూజలు ముగిశాయి. 3 రోజులుగా చంద్రబాబు దంపతులు శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగం, హోమం, పూజా కార్యక్రమాలలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ పూజలలో మొదటి రోజు యాగ క్రతువులో భాగంగా శుక్రవారం యజ్ఞాలు చేశారు. గుంటూరుకు చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పూజలు చేయించారు. రాష్ట్రం సురక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. परिष्करणार्थसिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र अखण्ड दिग्विजय सिद्ध्यर्थं यजमानस्य भवन्तो प्रवन्तु धर्मणोऽस्तु भवन्तो प्रवन्तु कर्मणे स्वस्ति भवन्तो प्रवन्तु. టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చిపెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, ఐపాక్తో ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ ను తాము ఇప్పటికే పూర్తిగా వాడేశామని, పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయిందన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడని చంద్రబాబు ఆరోపించారని, మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని, ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారన్నారు. బాబాయిను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని చంద్రబాబు అప్పుడు అన్నారని, మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా అని ఎద్దేవా చేశారు. పీకేకు ఐపాక్తో సంబంధమే లేదని, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పుకొని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడన్నారు. చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడని, మరోవైపు ఇంకో పీకేను పెట్టి కాంగ్రెస్తో చర్చలకు తెరలేపాడన్నారు. చంద్రబాబుది 2 కళ్ల సిద్ధాంతమని, కేంద్రంలో బీజేపీ వస్తుందా లేక కాంగ్రెస్ వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నాడంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన టీవీ5 బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బోర్రలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు, మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు, కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు, వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా
ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు వినియోగించుకోవాలని కోరారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. ఆడుదాం ఆంధ్ర విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యువతలో క్రీడాస్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు. విజయవాడ పరిధిలో ఇప్పటికే 33,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 టీములు పోటీ పడనున్నాయని తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర సాగుతుందని పేర్కొన్నారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని వెల్లడించారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యోజన అధ్యక్షుడు వరా ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినాష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుదాం ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 33,000 మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయింది. బట్ కానీ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆపలేదు. నాకు ఇంకా ఇప్పటి వరకు పూర్తి సమాచారం రాలేదు, లేకపోతే నేను మర్చిపోయాను అలా ఉంటే మీరు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయవచ్చు. మీ వాలంటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి. మీరు నచ్చిన గేమ్స్కి, మీరు ఈ 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యోగా కానీ, క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఇది కాకుండా మన సచివాలయం లెవెల్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ ఖచ్చితంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీమ్స్ వెళ్ళాలి. ఇది కాకుండా మన జిల్లా స్థాయి నుంచి కూడా స్టేట్ లెవెల్కి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీమ్స్ వెళ్ళాలి. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న గ్రూప్గా, అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు పనిలో ఉండి ఇది ఒక ఆట విడుపుగా ఉంటుంది. వాళ్ళు గతంలో ఉన్న స్పోర్ట్స్ కోటాలో వచ్చినారు కాబట్టి ఇది చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడ నగరంలో 64 డివిజన్లకు గాను, డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టీంని వాళ్ళు ప్రోత్సహించుకోవడం జరుగుతుంది. అలాగే 3 నియోజకవర్గాల వారికి కూడా ఈ కాంపిటీషన్ అన్నది చాలా చక్కగా నడుస్తుంది. అలాగే మనకి నియోజకవర్గాల వారి, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషను చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనిలో పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి స్టేట్ లెవెల్లో వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కొట్టాలి, స్టేట్ లెవెల్లో కొట్టాలనుకున్న ఎవరైనా ఉన్నా చాలా చక్కగా ఇందులో. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాలోని ప్రతిభని గారు వెలుగు తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందిస్తాం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా
తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారా ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదో ఊరికనే కార్యక్రమం అనౌన్స్ చేసి వదిలేస్తాం కాదు. ఎవరైతే సచివాలయం లెవెల్ నుంచి గారా రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క టీముకి కానివ్వండి, ప్రతి ఒక్క ఆటగారికి కానివ్వండి, క్రికెట్ కిట్టు, షటిల్, ఖోఖోకి, వాలీబాల్కి కావాల్సిన ప్రతి కిట్టు గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఇందాకే మా అధ్యక్షులు చెప్పిన విధంగా యువ ముఖ్యమంత్రిగా యువ ఆలోచనలతో యువకులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాం జరుగుతుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి పండుగకు తమ పార్టీ తరపున పేదలకు కానుకను అందజేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన క్రిస్మస్ కానుకను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే అనేక పథకాలు నిలిపివేసి క్రైస్తవ ఎస్సీలను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి పండుగకు తమ పార్టీ తరపున నియోజకవర్గ ప్రజలకు కానుకను అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్న చర్చిలలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ కానుకను అందచేయటం జరిగిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాకినేని బసవపన్నయ్య స్టేడియం గ్రాండ్ క్రిస్మస్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ క్రైస్తవులను సీఎం జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. ఎస్సీ క్రైస్తవులకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి ఎత్తివేసిన క్రిస్మస్ కానుకను మరలా తీసుకొని వస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 అధికారులు ఉన్నప్పుడు క్రిస్మస్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఆ రోజు ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్లు చేసేది. అలాగే క్రైస్తవ సోదరీమణులందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చాం. 5 సంవత్సరాలు 5 కానుకలు క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా క్రైస్తవులు అని చెప్పి ఇవాళ వాళ్ళని అన్ని రకాలుగా దగా చేశాడు, మోసం చేశాడు. 5 క్రిస్మస్లు అవుతున్నాయి, ఇంతవరకు ఒక కానుక లేదు, కనీసం ఒక చాక్లెట్ బిళ్ళ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవులకి ఇవ్వకపోవటం అనేది దుర్మార్గం, దారుణం. నేను అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తానన్నాడు, ఇవాళ ఉన్న క్రిస్మస్ కానుకనే తీసేశాడు. ఎస్సీ కార్పొరేషన్ మూసేశాడు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 సబ్సిడీ ఉచితంగా ఇచ్చేవాళ్ళం, ₹1,00,000 లోన్ రూపంలో ఇచ్చేవాళ్ళం. ఇవాళ అయిపోయినాయి. అంబేద్కర్ విద్యా విధానం పోయింది. అన్ని రకాలుగా అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వంలో ఇవాళ క్రిస్మస్ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని క్రిస్మస్లు కూడా చేస్తూ ఉన్నాం. దైవ సేవతో పాటు మానవ సేవ నిర్వహించాలనే ఉద్దేశంతో ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే నేడు పేదలకు దుప్పట్ల పంపిణీ నిర్వహించినట్లు చెప్పారు. మందిరం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన అవార్డు ప్రదానం చేస్తున్నారని పేర్కొన్నారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందిర గౌరవాధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా చలికాలంలో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గత 18 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది అర్ధరాత్రి 12 తర్వాత రోడ్డు మీద ఉండే అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేసేవారని, కానీ ఈ ఏడాది వారిని ముందుగానే గుర్తించి మందిరంలో దుప్పట్ల పంపిణీ నిర్వహించామని వెల్లడించారు. దైవ సేవతో పాటు మందిరం ఆధ్వర్యంలో మానవ సేవ కూడా చేయాలన్న ఉద్దేశంతోనే పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిరోజు నిత్యాన్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కోవిడ్ సమయంలోనూ అన్నదానాన్ని నిలుపుదల చేయలేదని పేర్కొన్నారు. మందిరం తరపున చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29న పంజాబ్లో అవార్డు ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు. గత 17-18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. కాకుంటే
ప్రతి సంవత్సరం కూడా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతాల్లో రోడ్ల మీద పడుకునేటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటిని కప్పేటువంటి పద్ధతి చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మాత్రం వారిని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా స్లిప్పులు ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పడం అనేటువంటి జరిగింది. సుమారు 100 మందికి పైగా ఇవాళ ఈ టోకెన్లు పంచి వారందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా సేవాభావంతో చేసేటువంటి ఈ కార్యక్రమాలు మాధవ సేవే కాదు మానవ సేవ కూడా చేయాలనేటువంటి తలంపు ఏదైతే మేము తీసుకున్నామో దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్నదానానికి సంబంధించినంత వరకు కూడా నిరాటంకంగా ఈ రోజు వరకు కూడా జరుగుతానికి కారణం కోవిడ్ టైంలో కూడా ఎక్కడ భోజనం పెట్టకపోతే ఇక్కడ మాత్రం భోజనం పెట్టి పేదవారందరినీ కూడా ఆదుకోవటం అనేటువంటి కూడా జరిగిందనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గజలక్ష్మి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పేర్కొన్నారు. వేతనాలు పెంచండి, గ్రాట్యుటీ అమలు చేయండి, రాష్ట్రంలో ఉన్న మినీ వర్కర్లందరినీ గుర్తించండి అని తాము అడుగుతున్నామని అన్నారు. కానీ వాటిని పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ అంగన్వాడీ వర్కర్స్లో కోపాన్ని, కసిని ప్రభుత్వమే పెంచుతుందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. గాంధీనగర్ ధర్నా చౌక్లో వందలాది మంది అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గజలక్ష్మి, ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ వేతనాలు పెంచండి, గ్రాట్యుటీ అమలు చేయండి, రాష్ట్రంలో ఉన్న మినీ వర్కర్లందరినీ గుర్తించండి తాము అడుగుతున్నామని అన్నారు. కానీ వాటిని పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ అంగన్వాడీ వర్కర్లలో కోపాన్ని, కసిని ప్రభుత్వమే పెంచుతోందన్నారు. తాము శాంతియుతంగానే సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వాన్ని స్పందించమని కోరుతున్నాం తప్ప రోడ్ల మీదకొచ్చి గొడవ చేయాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించాలని కోరారు. వరకు కూడా వాళ్ళకి వేతనాలు ఇవ్వలేదు. ఆ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. మేమేం గొంతెం కోరికలు కోరట్లేదు. ఈరోజు ఒక కుటుంబం కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుండాలంటే కనీసం 26,000 రూపాయల వేతనం ఉండాలి సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆ తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు ఇచ్చే 11,500 తోటి మేము అంగన్వాడీ సెంటర్ అద్దెలు కట్టుకుంటూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు ఇవన్నీ పెట్టుకుంటూ మా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలం, మా ఇళ్ళు అద్దెలు ఎలా కట్టుకోగలం? పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా మా వేతనాన్ని పెంచండి అని మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఈ 13 రోజుల నుంచి కూడా మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము. అంగన్వాడీలు పోరాటాలు చేయడం ఏమి కొత్త కాదు. కాబట్టి మా సహనాన్ని పరీక్షించొద్దు. కాబట్టి సమస్యలను ఎప్పటికైనా సరే వెంటనే స్పందించి ప్రభుత్వం వారు మంత్రులతో చర్చలు జరిపి సత్వరమే మా వేతనాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు వేతనాలు పెంచండి, గ్రాట్యుటీ అమలు చేయండి, రాష్ట్రంలో ఉన్న మినీ వర్కర్లందరినీ మెయిన్గా గుర్తించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ ఆ 3 సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 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 లేట్ చేసేసి మాకు కసి కోపం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మేమైతే సానుకూలంగానే చేయదలుచుకున్నాం ధర్నాలు. మా ప్రభుత్వాన్ని స్పందించాలి అని చెప్పేసి కోరుతున్నాం తప్ప మేమేదో రోడ్ల మీదకి వచ్చేసేసి గొడవలు చేసేసి అలా చేయాలి అనేది మా ఉద్దేశం కాదు. అలా చేసి ఏదో మేము చేసేసాము ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం అది పొరపాటు. ప్రభుత్వం స్పందించండి, ముఖ్యమంత్రి గారు స్పందించండి, మంత్రులందరూ స్పందించాలి, మా సమస్యని వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతున్నాం. లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు మంచి చదువు అందించాలని, సంస్థకు మంచి పేరు రావాలని కేబిఎన్ సంస్థ కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు కల్పించాలని మేనేజ్మెంట్ ఎప్పుడూ ఆలోచిస్తుంటుందని అన్నారు. వేలాది మంది విద్యార్థులు కళాశాలలో విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్నారని, వివిధ రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. కేబిఎన్ ఓమ్ని స్టూడెంట్స్ అల్యూమిని అసోసియేషన్ కోసం డే సెలబ్రేషన్స్ 1 టౌన్లోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబిఎన్ విద్యా సంస్థ లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యను అందిస్తోందని అన్నారు. గత కొన్నేళ్లుగా వేలాది మంది విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిందని చెప్పారు. కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు తమ ద్వారా విద్యా సంస్థకు విద్యార్థులకు మంచి చేయగలిగితే కోశాకు విలువ వస్తుందన్నారు. కోశాలో ఎక్కువ మంది సభ్యులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో ఉన్న నిపుణులను ఒకతాటిపైకి తీసుకొస్తే కోశాకు మంచి పేరు వస్తుందని అన్నారు. సలహాలే నాకు చాలా వరకు ఉపయోగపడుతుంటాయి అన్నీ కూడా. అదేవిధంగా ఈరోజు ఏదైతే కోసా ఇక్కడ ఏర్పాటు చేశారో తప్పకుండా ఈ సంస్థని మరింత విస్తృతంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. దీంట్లో ఎవరు నైపుణ్యంలో నిపుణులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రానున్న రోజుల్లో ఒక కోసా అంటే ఈ విధంగా ఉంది, కోసా సభ్యుడు అంటే గర్వంగా ఉండే విధంగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక శాస్త్రిగా చెప్తున్నాడు, ఇందాక ఇదేది ఓల్డ్ స్టూడెంట్ అంటే ఏం వేస్తానంటే అనేది. ఎందుకంటే అనుకోకుండా ఫ్రెండ్స్ చాలా మంది కలుస్తుంటారు. కలిసినప్పుడు గత ఈ కార్యక్రమం చేసిన కార్యక్రమాలను గుర్తుకొస్తుంటాయి. ఆ రోజు ఇక్కడ మా మావయ్య పూర్చంద్రరావు అని చెప్పి చనిపోయాడు, లేడు ఇప్పుడు ఆయన. ఆయన నన్ను ఇక్కడ ఏదైనా చిన్న గొడవ చేద్దాం అనుకుంటే వచ్చి అలసే ఉన్నాడు. మా నాన్న కంప్లైంట్ చేసేవాడు. రామాయణంలో ఎక్కడ కూర్చొని క్రమశిక్షణగా చదువు చెప్పేవాళ్ళు. ఇవన్నీ చిన్న చిన్న చిలిపి మాటలు ఫ్రెండ్స్ కలిసి వస్తుంటాయి. ఎందుకంటే పెద్ద అయ్యాక హోదా ఉన్నాక చాలా మంది పరిచయం అవుతారు మనకి. దానికంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎస్కేప్ స్కూల్లో మేము 10th క్లాస్ చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రతి ఆదివారం కలుస్తున్నాం. హ్యాపీ సండే అని చెప్పని సుమారు ప్రతి సండే 40 నుంచి పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని వి వైశ్య సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. నిరంతరం వ్యాపార నిర్వహణ లావాదేవీల్లో తలమునకలై తీరిక లేకుండా గడిపే తమ సంస్థ సభ్యులకు ఉపశమనం కల్పించేందుకు క్రీడల ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన వి వైశ్య సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి వైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అనిల్ పడకంటే మాట్లాడుతూ వి వైశ్య అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అని, అందులో ఉన్న సభ్యులు వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తుంటామని చెప్పారు. వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటామని తెలిపారు. 1600 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ఎప్పుడూ బిజినెస్ నెట్వర్కింగ్ కాకుండా ఫిట్నెస్తో పాటు మానసిక ప్రశాంతత ఉంటేనే వ్యాపారంపై దృష్టి పెట్టి రాణించగలుగుతారని అన్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అందుకని వి వైశ్య బ్యాడ్మింటన్ లీగును ప్రారంభించామని చెప్పారు. ఈ లీగులో అన్ని రాష్ట్రాల నుంచి సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. డిఫరెంట్ అన్ని స్టేట్స్లో వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్, అలాగే చెన్నై స్టేట్స్లో కూడా జరపడానికి మీ ప్లాన్ చేశారు టీం అందరూ కూడా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద బీపీఎల్ చైర్మన్ రామ్జీ గారు, కోఆర్డినేటర్స్ బద్రి గారు, హరీష్ గారు అండ్ నారాయణ గారు అండ్ ఆల్. దే హ్యావ్ గివెన్ చాలా హెల్ప్ చేశారు ఈ టీం డిజైన్ చేయడానికి, ప్రోగ్రామ్ ఇలాగ ఏర్పాటు చేయడానికి. అలాగే ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్స్ అయినటువంటి టైటిల్ స్పాన్సర్స్ యాపిల్ డెంటల్ కేర్, అలాగే శ్రీ 999 ఒకలు, బాలాజీ స్వీట్స్ అండ్ లోటస్ హాలిడేస్, సన్షైన్, అలాగే మనకి మన ఫిజియో కూడా ఉన్నారు దీంతో పాటు. సో అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. హ్యాపీ హాస్పిటల్స్ వాళ్ళ తరపు నుంచి మన ఫిజియోని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికి తోచింది వాళ్ళు అందరూ ఉన్నామని చెప్పేసి మనకి హెల్ప్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ మెంబర్స్ ఓన్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్. అలాగే ఒక గ్లోబల్ టీం నుంచి కూడా రిప్రజెంటేషన్, అలాగే స్టేట్ టీమ్స్ నుంచి, జోనల్ టీమ్స్ నుంచి కూడా చాలా రిప్రజెంటేషన్ వచ్చింది. అనంతరం వి వైశ్య రాష్ట్ర అధ్యక్షులు అమర్నాథ్ మాట్లాడుతూ ఆటలతో ఉత్తేజం పొంది వ్యాపారంలో మరింత రాణించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహించామని చెప్పారు. ఈ పోటీలు మొదటగా విజయవాడలో నిర్వహించేందుకు అవకాశం రావటం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు నుంచి క్రీడాకారులు వచ్చారని తెలియజేశారు. 16 హౌజెస్ నుంచి 600+ మెంబర్స్తో ఇది రన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఆంటర్ప్రినర్స్కి వాళ్ళకు బిజినెస్లో కావచ్చు, వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, అండ్ వాళ్ళకి నెట్వర్క్ కానీ గ్రోత్లో సపోర్ట్గా మనం చేస్తూ ఉన్నాం. ఇది దాని నుండి ఎప్పుడు బిజినెస్ అండ్ నెట్వర్కింగ్ ఇవే కాకుండా
ఎవ్రీ ఆంటర్ప్రినర్కి ఏంటంటే కంపల్సరీగా ఫిట్నెస్ అవసరం, మెంటల్ రిలాక్సేషన్ అవసరం. అప్పుడే మోర్ కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలుగుతారు. సో దాంట్లో భాగంగానే బీవర్ష నుంచి ఎప్పుడు బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వివైష ఏంటంటే ఇక్కడ విజయవాడలో వచ్చేసి బ్యాడ్మింటన్ లీగ్, ప్రీమియర్ లీగ్ అంటే బీపీఎల్ స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మోస్ట్లీ అందరు 4 స్టేట్స్ నుంచి ఒక 50+ మెంబర్స్, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 60+ మెంబర్స్ వరకు దాంట్లో వచ్చి మనకు అందరూ కూడా వాళ్ళు ఆడుతున్నారు. యాక్టివిటీ అంటే బిజినెస్సే కాకుండా ఈ ఆటలతో కూడా ఒక ఉత్తేజం చెంది ఇంకా మంచి వ్యాపారాలు చేసుకునే ఉద్దేశంతో మనకి గేమ్స్ కూడా ఒక పార్ట్ లైఫ్లో అని చెప్పడానికే వివైష ఇది పెట్టిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరగడం, స్టేట్ ప్రెసిడెంట్ మా అండర్లో ఇక్కడ జరగడం. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆల్ ద స్పాన్సరర్స్. అలాగే ఇక్కడ మాకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన మా జోన్ టీంకి కానీ, అలాగే మా చైర్మన్ రామ్జీ గారు అండ్ అదర్స్ అందరూ. అధికారంలోకి రాగానే మద్యంను అంచెలంచెలుగా నిషేధిస్తాను, 2024 ఎన్నికల నాటికి మద్యం ఎక్కడా అందుబాటులో ఉండదు, కేవలం 5 స్టార్ హోటల్స్ లో మాత్రమే ఉంటుందని ప్రజలను నమ్మించి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మహిళా సమైక్య నాయకులు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా మద్యం నిషేధించాల్సింది పోయి మద్యం ఏరులను పారిస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం నిషేధానికి ఎక్కడా చర్యలు తీసుకోవటం లేదన్నారు. మద్యపాన నిషేధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో చిట్టినగర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య నాయకురాలు మాట్లాడుతూ మద్యం నిషేధం చేయకుండా ప్రభుత్వమే వైన్ షాపులు పెట్టి విక్రయిస్తోందని మండిపడ్డారు. స్పిరిట్ కలిగిన మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మద్యం కారణంగా కొన్ని కుటుంబాలు ఆర్థికంగా కుదేలైపోయాయని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువ మంది తమకొచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యం నియంత్రిస్తానని ఇచ్చిన హామీని గాలిలో కలిపేశాడని విమర్శించారు. మహిళల కాపురాల్లో చిచ్చు రగిల్చే మద్యంపై నిషేధం అమలు చేయాలని కోరారు. మద్యం దుకాణాలను తగ్గించకుండా ఆదాయ వనరుగా మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జగన్ సొంత బ్రాండ్ మద్యంతో పేదల బతుకులు దిగజారాయన్నారు. రాబోయే రోజులలో మద్య నిషేధంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. రిక్షా దక్కేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కేవలం నిరంతరం వెట్టి చాకిరి చేసే పని వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకి అందుబాటులో ఉన్న అంతకుముందు 30 రూపాయలకు వచ్చే బాటిల్ వాళ్ళు 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత ప్రజల ప్రాణాలతో చెలగాటం అవుతూ ఆ డబ్బు సంపాదనతోనే ఖజానా నింపుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ అమ్మకాలు చూస్తే ఇదే షాపు రోజుకి 5 లక్షల రూపాయలు అమ్ముతా ఉంది. ఇలాంటి షాపులు అమరావతి వైన్స్ దగ్గర నుండి, బెజవాడ వైన్స్ దగ్గర నుండి అనేక షాపులు రోజుకి 5 లక్షలకు పైగా అమ్మకాలు జరుగుతున్నట్టు మా ఎంక్వైరీలో తేలింది. ఈ డబ్బంతా దాదాపు 65,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్నప్పుడు ఈ ఆదాయంలో కేవలం 32,000 కోట్ల మీద చూపించి మిగతా 35,000 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? ఇవన్నీ జగన్ బ్రాండ్లు, సొంత బ్రాండ్లు. అంతకుముందు బ్రాండ్లు తీసివేసి కొంతగా బ్రాండ్లు తీసుకొచ్చి అబ్కారీ డిపార్ట్మెంట్ దగ్గర మద్యాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన కనుడు ఇంకా పైన ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే మహిళలకి అదే బార్లో అయితే 220 రూపాయలు కొని తీసుకోవాలట. బార్లు అయితే ఉదయాన్నే 5, 4 దగ్గర నుంచే తీసేసి అక్కడ అమ్ముతున్నారు కనుక ఆ టైంలో తీసుకోవాలంటే బాటిల్కి 80 రూపాయలు ఎక్కువ వేసి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలే చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఆయన మద్యాన్ని పెంచి పోషిస్తున్నారు తప్పితే ప్రజల ఆరోగ్యాలు ఎలా అవుతున్నాయి అనేది ఆయన ఆలోచించట్లేదు. మద్యం వల్ల మరి అనేకమైన రోగాల బారిన పడి అనేక మంది ముఖ్యంగా మహిళల వితంతులు అవడానికి కారణం మద్యం అని చెప్పి ఒక పక్కన సర్వేల్లో వెల్లడవుతున్నా కానీ దాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మరి రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓట్లాడడానికి వస్తారు మీరు. ప్రతి ఒక్క మహిళ కూడా నీకు తగిన బుద్ధి చెప్తారు ఈ ఎలక్షన్లో. నువ్వు ఈసారైనా సరే కనీసం ఈలోగా అయినా సరే నువ్వు మద్యాన్ని నియంత్రించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం.
రజక సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని, రానున్న ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ పూర్తి మద్దతు ఇస్తుందని, 2024లో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో గుంటూరు, విజయవాడలో పెద్ద ఎత్తున రజక సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దుర్గాపురం సామమూర్తి రోడ్డులో కల ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రజకుల సమస్యలను తెలుసుకోవటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రజక సామాజిక వర్గం వారు ఉన్నారని, అందులో అనేక మంది వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. రజక సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అత్యంత గౌరవం ఇచ్చిందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో రజకులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు. అనేక దోబీఖానాలు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. గతంలో ₹1,00,000 సబ్సిడీతో కూడిన రుణాలు వచ్చేవని, జగన్ ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకాన్ని సూచించేలా జరిగిందని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం 3 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని, టీటీడీలో బోర్డు మెంబర్స్గా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చిందని, అలాగే శాసనసభలో కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. వృత్తిదారులకు 50 ఏళ్లకు పింఛన్స్ ఇవ్వాలన్నారు. రజక సామాజిక వర్గాన్ని ఎస్సీలలో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు చేసిందని, వైసీపీ ప్రభుత్వం కమిషన్ తీసివేసిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. త్వరలో గుంటూరు, విజయవాడలో పెద్ద ఎత్తున రజక సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ పూర్తి మద్దతిస్తుందని, 2024లో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ రజకులకు గౌరవం కల్పించిందో మేమంతా కూడా చాలా వరకు తెలుగుదేశం పార్టీ వైపు మేము ఉండడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మాకు తప్పనిసరిగా కూడా మాకున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు మూడు ప్రాంతాల్లోనే, అటు రాయలసీమ, ఇటు ఉత్తరాది, అటు దక్షిణాది, 3 ఆటల్లో కూడా 3 ఎమ్మెల్యే సీట్లని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అదే రకంగా మాకు మరి టీటీడీ దేవస్థానంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నాయ బ్రహ్మర్లకే బోర్డు మెంబర్ కింద ఇచ్చింది. మరి అదే రకంగా తెలుగుదేశంలో కూడా మాకు ఆ బోర్డు మెంబర్గా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా కూడా ఉన్నతమైన పదవులు ఈ యొక్క మా సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ కూడా కల్పిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు మాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది. ఆ శాసన మండలిలోనే కాదు, శాసనసభలో కూడా మాకు స్థానం కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అనంతరం ఉపాధ్యక్షులు నరసింహాచలం మాట్లాడుతూ, రజక సామాజిక వర్గానికి పార్టీలు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే రజకుల అభ్యున్నతికి కృషి చేసిందని పేర్కొన్నారు. తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం జరిగింది. ఎవరికో 10,000 రూపాయలు ఇస్తున్నారు, 110 మందికి 5 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అదైతే చాలా ప్రౌడ్గా ఉన్నది. తర్వాత మా జీవోలన్నీ పక్కన మూలపెట్టేశారు. ఆ జీవోలు ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. ఆ చెరువు జీవోలు కానీ, దోబిఘాట్లో స్థలాలు కానీ ఆక్రమణలో ఉన్నాయి. ఆ దోబిఘాట్లో జీవోలు మాకు ఇంప్లిమెంట్ చేసి ఆ చెరువుల దగ్గర షెట్లు నిర్మించడానికి చేయడానికి కూడా ఏ ప్రభుత్వాలు కానీ మాకు నిధులు కేటాయించాలి. టీడీపీ ప్రభుత్వంలో కొన్ని 100 కోట్ల రూపాయలు మేము నేను డైరెక్టర్గా ఉండే టైంలోనే మేము లోన్లు ఇచ్చాము. దోబిఘాట్ రిపేర్కి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చాము. కొత్త దోబిఘాట్లు నిర్మించుకోవడానికి 10 లక్షలు ఇచ్చాము. అలాగే లోను 50,000 నుంచి 2 లక్షల దాకా, ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్కి ఇప్పించాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.